కైలాసగిరి కేబుల్ కార్స్ అయితే మత్స్యకారులు తమ వాహనాలని ఈ విధంగా సముద్రంలో పార్కింగ్ చేసినట్లు అనమాట. సముద్రం ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం లోపలికి ఉంది. ఇక్కడ ఈ వాడిని అయితే పెద్ద పెద్ద ఐరన్ తాళ్ళతో అయితే ఇక్కడ ఈ విధంగా అయితే కట్టడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ డ్రైవర్ బుజ్జి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వైజాగ్ నుండి హైదరాబాద్ మన ట్రావెల్స్ మరొక న్యూ మల్టీ యాక్సిల్ వాళ్ళ బస్సులు అయితే మనైతే జర్నీ చేయడం జరుగుతుంది. ఇదే మన బస్సు చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ వైజాగ్ పార్కింగ్ అయితే ఆగి ఉండడం జరిగింది. అయితే మన పార్కింగ్ ఎదురుకుంటే ఇక్కడైతే మనకి కైలాసగిరి పర్వతం ఉంది. చూడొచ్చు, కనిపిస్తున్నది కైలాసగిరి. అది అలాగే ఎదురుకుంటే మన పార్కింగ్ ఎదురుకుంటే ఆర్కి బీచ్ ఉంది, సముద్రం బీచ్. అయితే మనకి బస్సుకి కొంచెం సమయం ఉంది, బయలుదేరడానికి మరి కొంచెం సమయం ఉంది. అయితే ఈ గ్యాప్లో అలాగా బీచ్కి వెళ్ళి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ కూడా మీకు ఈరోజు మీకు చూపిస్తాను ఈ గ్యాప్లోని. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం అయితే బీచ్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన బస్ పార్కింగ్ పక్కనే ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది. దీని పేరు వచ్చి గాదిరాజు ప్యాలెస్. ఇది సముద్రం ముందున్న బీచ్ రోడ్డుకి అయితే పక్కనైతే ఆనుకునే విధంగా ఉంది. చూడొచ్చు, ఇది గాదిరాజు ప్యాలెస్. ఈ వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న ప్యాలెస్లో ఇది ఒకటి ఫేమస్. ఇది మనం క్రాస్ చేసుకుని వెళ్తున్నాం. అలాగే ఇది మత్స్యకారుల కాలనీ. ఈ మత్స్యకారుల కాలనీ అయితే మనం అయితే సముద్రం దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా సముద్రం చూడొచ్చు. అయితే మనకి ఇంకా బస్సుకి బయలుదేరే కొంత సమయం ఉండడంతో మీ అందరికీ ఈ కైలాసగిరి అలాగే సముద్రం బీచ్ కూడా చూపించాలని నేనైతే ఈ విధంగా అయితే రావడం జరిగింది. చూడొచ్చు, ఇది కైలాసగిరి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది కైలాసగిరి. ఈ కైలాసగిరి అనేది వైజాగ్ ఒక స్పెషల్. ఇది ప్రత్యేకమైన ప్రదేశం. ఇది వైజాగ్ సముద్రం దగ్గర బీచ్కి అయితే పక్కనైతే ఉంటుంది కైలాసగిరి పర్వతం. అలాగే కైలాసగిరి అనేది ఎవరికో తెలియని వారంటే ఎవరు ఉండరు. అలాగే కైలాసగిరి పర్వతం పైన అయితే శివపార్వతులు విగ్రహాలు కూడా ఉంటాయి పైన. అలాగే కైలాసగిరి పర్వతం పైనుంచి కింద వరకు ఇలాగ ఒక రోప్ లైన్ అయితే వేయడం జరిగింది, రోప్లే. అలాగే వీటికైతే కేబుల్ కార్స్ వేయడం జరిగింది. ఈ కైలాసగిరి పైనుండి బీచ్ వరకు ఈ విధంగా అయితే కేబుల్ లైన్ వేసి దానికి కేబుల్ కార్స్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే కైలాసగిరి పర్వతం ఎక్కి చూస్తే వైజాగ్ సిటీ కానీ అలాగే సముద్రం కానీ మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఎంతో అందంగా అయితే కనబడడం జరుగుతుంది. చూస్తారు కదా. అయితే ఇప్పుడు కైలాసగిరి పర్వతం ఎక్కి దిగాలంటే చాలా సమయం పడుతుంది. మనకి అంత సమయం ఉండదు. ఏదంటే ఒకటే లొకేషన్ అయితే చూడడానికి అవుతుంది. అయితే బీచ్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఈ ప్రస్తుతం అయితే మనం ఈ బీచ్లోనే కొన్ని లొకేషన్స్ చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. కైలాసగిరి కేబుల్ కార్స్ చూసాం కదా. ఇప్పుడు సముద్రం లోపల చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవి బోట్లు తెప్పలు అనమాట. అలాగే దూరంగా ఒక ఓడ కూడా కనబడుతుంది, చూడొచ్చు. అయితే ఇవన్నీ కూడా మత్స్యకారులకు సంబంధించిన తెప్పలు, బోట్లు అనమాట. ఈ విధంగా సముద్రంలో లంగర్స్ అయితే వేయడం జరుగుతుంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇవి మత్స్యకారులు తమ వాహనాలని ఈ విధంగా సముద్రంలో పార్కింగ్ చేసినట్లు అనమాట మన లెక్క ప్రకారంగా. అలాగే మత్స్యకారులు వేటలకు వెళ్ళే సమయంలో వీటిని అయితే ఒడ్డుకు తీసుకొచ్చి అలాగే తమకు కావాల్సిన సామాన్లన్నీ ఈ వీటి మీద ఎక్కించుకొని ఇక్కడ నుంచి అయితే సముద్రం లోపలికైతే వేటకైతే వెళ్ళడం జరుగుతుంది. అదే క్రమంలో ఇక్కడైతే రెండు తెప్పలు అయితే ప్రస్తుతం అయితే సముద్రం లోపలికైతే వేటకి వెళ్ళడానికి అయితే ఈ విధంగా రెడీ అయ్యి వేటకైతే వెళ్ళడం జరుగుతుంది, చూడొచ్చు. అలాగే ఒక తెప్ప అయితే వేటకెళ్ళి ఈ విధంగా రావడం జరిగింది లోపల నుండి, సముద్రం నుండి. అలాగే కొన్ని చేపలు కూడా తేవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏ విధమైన చేపలు వచ్చే చూద్దాం. ఇప్పుడు వేట నుంచి వచ్చిన చేపలు అన్నమాట ఇవి. అయితే అన్నీ కూడా చిన్న చేపలు ఉన్నాయి. పెద్ద చేపలు అయితే ఏమి కనబడలేదు. ఏదో ఒకటే ఉంది పెద్ద చేప. ఇవన్నీ కూడా చిన్న చిన్న చేపలు పడడం జరిగింది. ఇది వేట నుంచి వచ్చిన తెప్ప. ఇది సముద్రం నుండి లోపల నుండి వచ్చిన తెప్ప. ఇది ఈ తెప్ప మీద అయితే వేటకెళ్ళి రావడం జరిగింది. అయితే అన్నీ కూడా చిన్న చిన్న చేపలు పడడం జరిగింది. అలాగే మత్స్యకారులు తమ మొలని ఈ విధంగా మళ్ళీ అన్నీ కూడా లైన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మరొక లొకేషన్ చూద్దాం. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఒక విధమైన రాళ్ళు చూసారు కదా, చూడండి రాళ్ళు. లొకేషన్ అయితే చాలా బాగుంది. సముద్రం యాక్చువల్లీ సముద్రం అయితే కొద్దిగా పైకి ఉండాలా, కానీ ఇక్కడ కొంచెం సముద్రం ఇప్పుడైతే వాటర్ అయితే కొద్దిగా లోపలికి ఉంది కాబట్టి మనకి రాళ్ళు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. చూడండి ఇప్పుడు ఎలా ఇల్లు చూద్దాం, రాళ్ళు అయితే చూద్దాం. చూసారు కదా, ఇది ఈ విధంగా మనకైతే లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో లొకేషన్. వైజాగ్ బీచ్ లో ఇది ఒక లొకేషన్. అయితే వాటర్ ఫుల్ గా బయటకెళ్ళి ఉన్నప్పుడు ఈ రాళ్ళన్నీ కూడా కప్పిపోయి ఉంటాయి వాటర్లోని. వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా బయటకైతే కనబడడం జరుగుతుంది. ఇదైతే గ్రీన్ కలర్ లా ఉండే నాచులాగైతే కనబడుతుంది, కానీ ఇదైతే నాచు కాదు ఫ్రెండ్స్. అలాగే మీకు ఎవరికన్నా దీని పేరు తెలుసుంటే కామెంట్ చేయండి, మన అందరూ తెలుసుకుందాం దీని పేరు గురించి. చూసారు కదా, దీని పేరు ఏంటంటే నాకు తెలీదు ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా తెలుసుంటే దీని కింద కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. నెక్స్ట్ మరొక లొకేషన్కి వెళ్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక వాడ ఉంది, ఇది ఏంటంటే చూద్దాం, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఒక వాడ. అయితే వైజాగ్ బీచ్ ఒడ్డునైతే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అయితే ఈ వాడ ఏంటన్నది మనం దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసారు కదా, ఇక్కడ ఈ వాడనైతే పెద్ద పెద్ద ఐరన్ తాళ్ళతో ఇక్కడ ఈ విధంగా అయితే కట్టడం జరిగింది. అయితే ఈ వాడని ఇక్కడ బీచ్ లో ఈ విధంగా చూసారు కదా, ఇవి పెద్ద పెద్ద రోబు తాళ్ళు అనమాట. ఈ విధంగా రాళ్ళ మీద ఈ విధంగా బోటలతో పెద్ద పెద్ద రోబు తాళ్ళు, లావుగా ఉండే రోబు తాళ్ళు, ఐరన్ రోబు తాళ్ళు అనమాట. ఈ ఐరన్ రోబులతో ఈ విధంగా అయితే ఇక్కడైతే కట్టేసి ఉంచడం అయితే జరిగింది. ఇవి రోబు తాళ్ళు అలాగే ఒకటే కాదు, చాలా ఉన్నాయి రోబు తాళ్ళు. చూసారు కదా, ఇది రోబు తాడు. ఇది చూడడానికి అయితే విధంగా కనపడుతుంది కానీ బయటకైతే చాలా లావు ఉంది తాడుది. రోబు ఐరన్ రోబు అనమాట. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా బండ్ల మీద అయితే బోల్టులు వేసి ఈ విధంగా తాళ్ళతో అయితే ఈ వాడనైతే కట్టేయడం జరిగింది. అలాగే చాలా రోప్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇవి ఈ విధంగా అయితే కట్టేసి అయితే ఉంచడం జరిగింది. ఇప్పుడు వాడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ వైజాగ్ బీచ్ లొకేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఒక అద్భుతంగా అయితే ఉంటుంది. మామూలుగా సముద్రం అంటేనే ఒక అద్భుతం, అందులోకి సముద్రం ఒడ్డున బీచ్ అయితే మరీ అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే వైజాగ్ అంతా కూడా ఈ బీచ్ ప్రత్యేకమైన ఆకర్షణగా అయితే ఉంటుంది. అలాగే చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడ వైజాగ్ బీచ్కి అయితే రావడం జరుగుతుంది ప్రత్యేకంగా. అందులోకి ఈ వైజాగ్ బీచ్లో ఈ వాడతో ఒక ప్రత్యేకమైన స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఈ వాడ పేరు వచ్చి ఐఫోన్ G45 చటాగ్రామ్. అలాగే నెంబర్ వచ్చి IMO 955733 ఇది నెంబర్ ఉంది ఈ వాడకైతే ఈ విధంగా. అలాగే వాడ కిందనైతే ఈ విధంగా ఫ్యాన్ చూసారు కదా, అది 4 రెక్కలతో కూడిన ఫ్యాన్ ఉంది. అయితే సముద్రం వెళ్ళేటప్పుడు వాడినైతే ఫ్యాన్ రెక్కలే ముందుకైతే నడిపించడం జరుగుతుంది. వాడినైతే నడిపించడం జరుగుతుంది ఫ్యాన్ రెక్కలో చూడొచ్చు. ఈ వాడకి పెద్ద ఫ్యాన్ ఉంది చూడండి. ఫ్యాన్ ఇది ఫ్యాను అయితే ఇది ఇత్తడితో కూడిన జంగు గట్ట పట్టకంట ఇత్తడితో అయితే ఉంది. ఇత్తడిలాగా పెద్దగా దీనికి 4 రెక్కలు ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఈ ఫ్యాన్ రెక్కలు అయితే చాలా లావుగా మందంగా అయితే ఉన్నాయి. ఫోన్లో చూడడానికి అయితే ఈ విధంగా కనపడుతుంది కానీ బయట నుంచి వస్తే చాలా మందంగా లావుగా అయితే ఉన్నాయి ఫ్యాన్ రెక్కలు అయితేనే. సముద్రంలో పడి వెళ్ళడానికి అయితే ఫ్యాన్ రెక్కలు అయితే బేసిక్ చేసుకుని అయితే వాడైతే వెళ్ళడం జరుగుతుంది. అలాగే వాడకి కింద నుంచి పైకి ఈ విధంగా నెంబర్స్ ఉన్నాయి. ఇవి సముద్రం నీటి మట్టానికి లెవెల్ తెలుసుకోవడానికి ఏంటో తెలీదు. కింద నుంచి పైకి అయితే ఈ విధంగా నెంబర్స్ కూడా ఉండడం జరిగింది. ఇది వాడ లాంగ్లో అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది. అయితే వాడ అనేది ఇది జలాంతర్గామా లేదంటే పైనుంచి వెళ్ళేదా లేదా రవాణాకి వెళ్ళేది ఏంటనేది మనకు తెలియదు. ఈ విధంగా అయితే వాడితే చాలా అద్భుతంగా అయితే ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ డోర్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ ఈ విధంగా చాలా మంది పర్యాటకులు అయితే ఇక్కడ వచ్చి ఈ విధంగా ఫొటోస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ మరొక నెంబర్ ఉంది, ఐఫోన్ G45 MVNWAHT 194. ఈ విధంగా అయితే ఈ వాడకైతే నెంబరు ఒక విధమైన పేరు కోడ్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. ఈ విధంగా చూడొచ్చు. ఇది జలాంతర్గామా సముద్రం లోపల వెళ్ళేదా బయటకు వెళ్ళేది అన్నది అయితే మనకైతే తెలియదు. ఈ విధంగా అయితే వాడైతే చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ సముద్రం వైజాగ్ బీచ్ ఒడ్డునైతే చూడడానికి చాలా బాగుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాడని చూసి. ఇదంతా అలాగే సముద్రం బీచ్ కూడా చూసారు కదా, లొకేషన్ వావ్ వెరీ నైస్. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ వైజాగ్ బీచ్ అయితే. యాక్చువల్గా అయితే వాటర్ కొద్దిగా లోపల ఉండడం వల్ల అయితే ఇదంతా కూడా ఈ విధంగా కనబడుతుంది మనకు. మామూలుగా అయితే వాటర్ కొంచెం పైకి ఉంటుంది, ఈ వాటర్ ఈ విధంగా లోపల ఉండడం వల్ల ఇదంతా కూడా మనకి చూడడానికి కొంచెం లోపల కూడా మనం వెళ్ళడానికి కూడా మనకి అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరితో పాటు నేను కూడా చూడడానికి అయితే అవకాశం దొరికింది. చూడొచ్చు వెరీ నైస్ వావ్ వెరీ అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. అలాగే చాలామంది ఇక్కడ రీల్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ విధంగా అయితే అలాగే సినిమా షూటింగ్స్ అలాగే సీరియల్ షూటింగ్స్ అలాగే రీల్స్ కూడా చాలా వరకు ఇక్కడైతే ఈ విధంగా జరగడం జరుగుతుంది. చూడొచ్చు ప్రస్తుతం అయితే ఇక్కడైతే రీల్స్ చేసుకుంటున్నారు. చూసారు కదా వెరీ నైస్, చాలా అద్భుతంగా ఉంది వైజాగ్ బీచ్ అంతా కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా వైజాగ్ బీచ్ అలాగే కైలాసగిరి పర్వతం బీచ్ అలాగే పడవ ఈ విధంగా అయితే మీ అందరి కోసం అయితే నేనైతే చూపించడం జరిగింది గ్యాప్లోనే. అలాగే ఇప్పుడు మనకైతే బస్సుకి అయితే టైం అవుతుంది. ఇప్పుడైతే మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ మన బస్సు అయితే జర్నీకి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ మనమైతే మన పార్కింగ్లో మన బస్సు దగ్గర అయితే రావడం జరిగింది. మనకైతే టైం అయింది బయలుదేరే టైము. మరి కొంత సమయంలో అయితే మనమైతే బయలుదేరడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మన సబ్స్క్రైబర్ ట్రైన్ డ్రైవర్ మన సబ్స్క్రైబర్ ఇక్కడైతే మనైతే కలవడం జరిగింది. అన్న పేరు శ్రీకాంత్ అన్న మన సబ్స్క్రైబర్, ఇక్కడ ట్రైన్ డ్రైవర్ అయితే ఇది ఇక్కడ మన బస్ పార్కింగ్ లోకి అయితే రావడం జరిగింది, మన అయితే కలవడం జరిగింది. ఇది మనం ప్రయాణం చేసే బస్సు. అలాగే బస్సు నెంబర్ వచ్చి NL01B3210. అలాగే సర్వీస్ నెంబర్ వచ్చి 166. మన బస్సు అయితే బయలుదేరి జరిగింది. మన బస్సుకి పైలట్లు వచ్చి
జావేద్ బాసాన్న మన జగన్ అన్న ఈ బస్సుకు వచ్చి పైలట్లు. మన బస్సు అయితే బయలుదేరడం జరిగింది. వైజాగ్ బీచ్ రోడ్ లో ఉన్న పార్కింగ్ నుండి మన బస్సు అయితే ఈ విధంగా అయితే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. అలాగే టైం వచ్చి సాయంత్రం 5:30 5:30 టైము. ఈ విధంగా అయితే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. మనమైతే బీచ్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అలాగే మన జర్నీ క్షేమంగా వెళ్ళాలని గణేష్కి అయితే నమస్కరించి మనమైతే బయలుదేరడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది బీచ్ రోడ్ అనమాట. ఇదంతా బీచ్ రోడ్డు. ముందు కనబడుతున్నది కైలాసగిరి పర్వతం. అది మనం ఇందాక బీచ్ నుంచి చూసాం కదా కైలాసగిరి, అదే కైలాసగిరి. ఇది చూసారు కదా, అది రోప్ కార్స్ అవి కనబడుతున్నవి. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే కైలాసగిరి, అలాగే రైట్ సైడ్ అంతా కూడా సముద్రం. అలాగే సాయంత్రం సమయం కావడంతో చాలా మంది అందరూ కూడా ఇక్కడ ఈ విధంగా ఆగి ఇక్కడ సముద్రాన్ని అయితే ఆస్వాదిస్తున్నారు. సముద్రాన్ని చాలా గాలి అయితే రావడం జరుగుతుంది సాయంత్రం సమయంలోనే. మన బస్సు అయితే ఈ విధంగా బీచ్ రోడ్ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. రైట్ సైడ్ సముద్రం, లెఫ్ట్ సైడ్ కైలాసగిరి. అలాగే ఇది శ్రీరామ సెంటర్ అనమాట. ఇది వైజాగ్లో శ్రీరామ సెంటర్. ఇక్కడ శ్రీరామ సెంటర్లో మనకైతే స్టాప్ ఉంది. ఇక్కడ కొంతమంది పాసింజర్లు అయితే ఇక్కడ ఎక్కవలసి ఉంది. అయితే మన శ్రీరామ సెంటర్లో ఇక్కడైతే మన బస్సు అయితే ఆగడం జరిగింది పాసింజర్లు పికప్ చేసుకోవడం కోసం. ఇక్కడ కనబడుతుంది మన ఆరెంజ్, ఇది ఆఫీస్ అనమాట. ఇది ఓటీటీ ఆఫీస్. ఇక్కడైతే కొంతమంది మన పాసింజర్లు ఎక్కించుకోవాల్సి ఉండగా మన బస్సు ఇక్కడ ఆగి పాసింజర్లు అయితే పికప్ చేసుకుని మన బస్సు అయితే మనం బయలుదేరడం జరిగింది శ్రీరామ సెంటర్ నుండి. అలాగే ఇది గురుద్వారా సెంటర్. ఇది ఇప్పుడు మన ఆగింది గురుద్వారా సెంటర్. ఇప్పుడు రైట్ సైడ్ లో గురుద్వారా చూసారు కదా, ఇది గురుద్వారా అనమాట. ఇక్కడ గురుద్వారా సిగ్నల్ తర్వాత మన బస్సు తాగి మళ్ళీ మన బస్సు అయితే బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆగి ఇది అక్కయ్యపాలెం సెంటర్. ఇది ఇక్కడ అక్కయ్యపాలెం సిగ్నల్ దాటుకున్న తర్వాత ఇక్కడ పాసింజర్స్ కోసం అయితే ఇక్కడ వెయిటింగ్ చేయడం జరుగుతుంది. అక్కయ్యపాలెం బోర్డింగ్ పాయింట్ వద్ద ఒక పాసింజర్ టైంకి రాకపోవడంతో పాసింజర్ కోసం అయితే మన బస్సు అయితే వెయిటింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే పాసింజర్ని అయితే పికప్ చేసుకుని మళ్ళీ మన బస్సు అయితే అక్కయ్యపాలెం నుండి అయితే బయలుదేరడం జరిగింది. అలాగే ముందు కనబడుతుంది ఎన్ఈడి జంక్షన్. ఇక్కడ కూడా కొంతమంది పాసింజర్స్ ఎక్కాల్సి ఉండగా మన బస్సు అయితే ఇక్కడైతే ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్ఈడి జంక్షన్ లో మన పాసింజర్లు అయితే పికప్ చేసుకుని మళ్ళీ మన బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది. ముందు కనబడుతున్నది ఫ్లేవర్, రింగ్ ఫ్లేవర్ అన్నమాట, రౌండ్ రింగ్ ఫ్లేవర్. ఇటువంటిది తిరుపతిలో కూడా ఒక ఫ్లేవర్ ఉంటుంది. మన ఛానల్ కూడా వీడియో ఉంది. అదైతే కొంచెం బాగా హైట్ లో ఉంటుంది ఆ రింగ్. ఇదైతే డౌన్ లో ఉంటుంది. అయితే రింగ్ నుండి అయితే ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే సింహాచలం పోతుంది. లెఫ్ట్ అయితే మళ్ళీ వైజాగ్ సిటీలోకి పోతుంది. స్ట్రైట్ అయితే మన గాజువాక్ మీదుగా వెళ్తుంది. ప్రస్తుతం అయితే మనం ఎన్ఈడి రింగ్ ఫ్లేవర్ అయితే క్రాస్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎయిర్పోర్ట్ సిగ్నల్ అన్నమాట. ఇది గాజువాక్ వైజాగ్ అయితే ఎయిర్పోర్ట్ సిగ్నల్. లెఫ్ట్ సైడ్ కనబడుతుంది ఎయిర్పోర్ట్ అనమాట. చూడొచ్చు, మనకు చీకట్లో అయితే సరి కనబడతలేదు. ఎయిర్పోర్ట్ ఇది లెఫ్ట్ సైడ్. మనం అయితే ఎయిర్పోర్ట్ అయితే సిగ్నల్ అయితే క్రాస్ చేసుకుని ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది పోర్ట్ సిగ్నల్ అన్నమాట. ఎయిర్పోర్ట్ సిగ్నల్ దాటగానే పోర్ట్ సిగ్నల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే పోర్ట్లోకి వెళ్ళిపోతాయి మన వాహనాలు. ఇది పోర్ట్ రోడ్. ఇది లెఫ్ట్ సైడ్ కనబడుతుంది పోర్ట్ రోడ్డు. మనైతే పోర్ట్ రోడ్ క్రాస్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే టైం వచ్చి 7 అయింది. 7 టైము చూడొచ్చు. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ కనబడుతున్నది విశాఖ డైరీ. మన విశాఖ డైరీ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇది లెఫ్ట్ సైడ్ వైజాగ్. అలాగే రైట్ సైడ్ కనబడుతుంది ఆటో నగర్ అన్నమాట. గాజువాక్ ఆటో నగర్ లెఫ్ట్ సైడ్. ఇదైతే గాజువాక్ మెయిన్ సిగ్నల్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది గాజువాక్ మెయిన్ సిగ్నల్. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్ సిటీలోకి వెళ్ళిపోతుంది. ఇదైతే మనం అయితే సిగ్నల్ అయితే క్రాస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కొంతమంది పాసింజర్లు అయితే మనకి ఎక్కాల్సి ఉంది. మన బస్సు అయితే ఇక్కడైతే మళ్ళీ పాసింజర్ కోసం అయితే సైడ్ అయితే ఆఫ్ చేయడం జరుగుతుంది గాజువాక్ సిగ్నల్ దగ్గర. అలాగే ఇక్కడ కొంతమంది పాసింజర్లు ఎక్కించుకొని మన బస్సు అయితే పికప్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది గాజువాక్ సిగ్నల్ క్రాస్ చేసుకుని. అలాగే ఇక్కడ ఒక బైక్ యాక్సిడెంట్ అయితే అవ్వడం జరిగింది. ఒక పెద్ద అయిన జంట ఇక్కడైతే బైక్ అయితే యాక్సిడెంట్ అయింది. కారు అయితే ఢీకొనడంతో ఇక్కడ ఈ విధంగా యాక్సిడెంట్ అయితే అవ్వడం జరిగింది. మన బస్సు ఆఫ్ చేసి మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే యాక్సిడెంట్ అయితే పెద్దానికి అయితే కొద్ది దెబ్బలు అయితే బాగానే జరిగాయి. మనం అయితే ఇక్కడ ఈ విధంగా హెల్ప్ చేసి మళ్ళీ మన బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే బస్సు ఒక ట్రాఫిక్ జామ్ అవడంతో మన బస్సు అయితే ఎక్కువసేపు ఉండకపోవడంతో మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది గాజువాక్, ఇది స్టీల్ ప్లాంట్ సిగ్నల్. ఇది ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది స్టీల్ ప్లాంట్ కమాన్ చూసారు కదా. ఇక్కడ సుమారుగా ఒక 6 నుండి 10 కిలోమీటర్ల లోపల పోతే స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇది కమాన్, ఇది ఎంట్రన్స్ కమాన్ గాజువాక. మనం అయితే స్టీల్ ప్లాంట్ కమాన్ అయితే క్రాస్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది గాజువాక స్టీల్ ప్లాంట్. అలాగే ఇది టోల్ బూత్ అనమాట. ప్రస్తుతం అయితే వర్క్ అవ్వట్లేదు, తీసేయడం జరిగింది టోల్ బూత్. సిగ్నల్
అలాగే ఇది లంకిలపాలెం సిగ్నల్ అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పరవాడ ఇండస్ట్రీ ఫార్మా కంపెనీకి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ రూటు. అలాగే ఇది అనకాపల్లి బైపాస్ అనమాట. ఇది వైజాగ్ సిటీ అవుట్స్కట్ లో వెళ్ళడానికి అయితే ఇక్కడైతే కొత్తగా రీసెంట్ గా బైపాస్ అయితే వేయడం జరిగింది. వైజాగ్ సిటీ తెలకుండా వాహనాలు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. బైపాస్ ఇది 6 లైన్ ఆనందపురం వెళ్తుంది ఇది. అలాగే ఇది అనకాపల్లి సిగ్నల్ ఇది. ప్రస్తుతం అనకాపల్లి సిగ్నల్ మన కిందకైతే రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది పాసెంజర్లు అయితే మనం పికప్ చేసుకోవడం కోసం అనకాపల్లి ఈ విధంగా రావడం జరిగింది. మన అనకాపల్లి ఇక్కడ ఆగాం సెంటర్ లో పోవడం ఇక్కడ పాసెంజర్ కోసం ఇక్కడ అనకాపల్లి ఆగాం. ఇక్కడ ఈ అనకాపల్లి మన ట్రావెల్ ఏజెంట్ పేరు పండు, మన దోస్తు లెక్క. మన పాసెంజర్లు పికప్ చేసుకుని మన ఇక్కడి నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది. అనకాపల్లి బోర్డింగ్ లో పాసెంజర్లు అయితే పికప్ చేసుకుని మళ్ళీ మన బస్సు అయితే ఇక్కడ అనకాపల్లి నుండి అయితే బయలుదేరడం జరిగింది. అలాగే ఇక్కడికి విజయవాడ ఇంకా 357 కిలోమీటర్లు, అలాగే చెన్నై 806 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అనకాపల్లి ఇక్కడ బైపాస్ నుండి. అలాగే టైం వచ్చి 7:56 నిమిషాలు. అలాగే ఇది తాళ్ళపాలెం జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే నర్సీపట్నం వెళ్ళిపోతుంది ఏజెన్సీకి రైట్ సైడ్, ఇక్కడ తాళ్ళపాలెం నుండి రైట్ కి. అలాగే ఇది యలమంచిలి బైపాస్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే యలమంచిలి ఊళ్ళోకి వెళ్ళిపోతుంది అనమాట. మనమైతే యలమంచిలి బైపాస్ లో ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు మన బస్సు వచ్చి 100 స్పీడ్ లో యలమంచిలి బైపాస్ లో 100 స్పీడ్ లో మన బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా. అలాగే ఇది అడ్ రోడ్డు. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే నర్సీపట్నం పోతుంది. అలాగే లెఫ్ట్ తీసుకుంటే రేవు పోలవరం సముద్రంకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అలాగే రైట్ అయితే నర్సీపట్నం పోతుంది. అలాగే ఇది వేంపాట టోల్ ప్లాజా. వైజాగ్ నుంచి వస్తుంటే మనకి మొదట టోల్ ప్లాజా అనమాట ఇది. వైజాగ్ సిటీ నుంచి వస్తుంటే, అలాగే వైజాగ్ బైపాస్ నుంచి వస్తుంటే 2-3 టోల్ గేట్లు తగులుతాయి. కానీ మన వైజాగ్ సిటీ నుంచి వస్తుంది కాబట్టి ఇది మొదట టోల్ ప్లాజా వేంపాట టోల్ ప్లాజా. మనైతే వేంపాట టోల్ ప్లాజా అయితే క్రాస్ చేసుకుని మొదట టోల్ ప్లాజా వెళ్ళడం జరుగుతుంది. అలాగే సైడ్ ఇవన్నీ కూడా దుకాణాలు ఉంటాయి వేంపాట టోల్ ప్లాజా వద్ద. ఇక్కడ ఎవరైనా ట్రక్ డ్రైవర్లు అయితే ట్రక్లు గట్రా తాపడానికి అవ్వదు, ఇక్కడ అవకాశం ఉండదు. అలాగే తుని, మనమైతే తుని రావడం జరిగింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే రైట్ తీసుకుంటే మళ్ళీ నర్సీపట్నం 40 కిలోమీటర్లు మళ్ళీ నర్సీపట్నం పోతుంది. ఇక్కడ నుండి మనమైతే తుని ఇక్కడ బైపాస్ లో అయితే కొంతమంది పాసెంజర్ల కోసం మనం ఆఫ్ చేయడం జరిగింది. చూడొచ్చు తుని బైపాస్ లో మన బస్సు అయితే ఇక్కడ పాసెంజర్ కోసం అయితే ఇక్కడ అయితే ఆగడం జరిగింది ఈ విధంగా. అలాగే పాసెంజర్ని అయితే పికప్ చేసుకొని మళ్ళీ మన బస్సు తుని బైపాస్ నుండి అయితే బయలుదేరడం జరుగుతుంది. తుని బైపాస్ అనమాట. అలాగే టైం వచ్చి 9 అయింది సుమారు, టైం 9. అలాగే ఇది అన్నవరం. మనం అయితే అన్నవరం అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుండి అన్నవరం బైపాస్ అనమాట. అది ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే అన్నవరం ఊళ్ళోకి దేవస్థానంకి వెళ్ళిపోతుంది. రైట్ చూసారు కదా ఈ విధంగా రైట్ తీసుకుంటే ఊళ్ళోకి దేవస్థానంకి వెళ్తుంది అన్నవరం. మనం బైపాస్ లో అయితే మన బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా ఇది రైట్ సైడ్ కనబడుతుంది, లైటింగ్ కనబడుతుంది. అన్నవరం దేవస్థానం కొండది, సత్యదేవుని దేవస్థానం అది అన్నవరం కొండ. నైట్ టైం కూడా విధంగా కనబడుతుంది, డే టైంలో అయితే క్లారిటీ కనబడను. మనం అయితే ప్రస్తుతంగా అయితే అన్నవరం దేవస్థానం అయితే క్రాస్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది మన బస్సు. అలాగే ఇది అన్నవరం క్రాస్ అయిన తర్వాత ఇక్కడ నిఖిల్ డాబా. మన బస్సు అయితే నైట్ డిన్నర్ బ్రేక్ అయితే ఇక్కడైతే ఆపడం జరుగుతుంది. నిఖిల్ డాబా చూడొచ్చు. ఇది అన్నవరం క్రాస్ అయిన తర్వాత ఇక్కడ నిఖిల్ డాబా అని ఉంటుంది. ఇక్కడైతే డిన్నర్ బ్రేక్ అయితే మన బస్సు అయితే ఆఫ్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ అన్నవరం దాటిన తర్వాత ఇక్కడ కత్తిపూడి దగ్గరలో నిఖిల్ డాబా దగ్గర డిన్నర్ బ్రేక్ అయితే ఆఫ్ చేయడం జరిగింది మన బస్సు. నిఖిల్ డాబా చూడొచ్చు, మొత్తం బస్సులన్నీ కూడా ఇక్కడ ఆవడం జరుగుతుంది. నిఖిల్ డాబా మనం చూస్తున్నది నిఖిల్ డాబా. అయితే వైజాగ్ నుండి వచ్చే మన బస్సులన్నీ కూడా ఈ నిఖిల్ డాబా దగ్గర డిన్నర్కి అయితే ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే టైం వచ్చి 9:30. ఇక్కడ డిన్నర్ బ్రేక్ అయితే ఆఫ్ చేసి మనతో డిన్నర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనకైతే డిన్నర్ బ్రేక్ అయిపోయింది. టైం వచ్చి 9:50. ఇప్పుడైతే మనం బయలుదేరడం జరుగుతుంది. డిన్నర్ బ్రేక్ అనంతరం పాసింజర్స్ అందరినీ చెక్ చేసుకొని మళ్ళీ మనం బస్సు అయితే ఇక్కడ డాబా హోటల్ నుండి అయితే బయలుదేరడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది కత్తిపూడి. ఈ కత్తిపూడి నుండి లెఫ్ట్ తీసుకుంటే పిఠాపురం మీదుగా కాకినాడ పోతుంది. సుమారుగా 50 కిలోమీటర్లు వస్తుంది కాకినాడ అక్కడ కత్తిపూడి బైపాస్ నుండి. అలాగే ఇది కత్తిపూడి బైపాస్ అనమాట. ఇది మన కత్తిపూడి బైపాస్ లో ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది క్రాస్ అయ్యి. అలాగే ఇది పత్తిపాడు. మన పత్తిపాడు బైపాస్ కూడా క్రాస్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎర్రవరం కూడా క్రాస్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది మన బస్సు. అలాగే ఇది కృష్ణవరం టోల్ ప్లాజా. ఇది జగ్గంపేట దగ్గరలో వైజాగ్ నుండి సెకండ్ టోల్ ప్లాజా. మనైతే టోల్ ప్లాజా క్రాస్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది.
అలాగే టైం వచ్చి 10:27. అలాగే ఇది జగ్గంపేట. మన బస్సు అయితే జగ్గంపేట బైపాస్లో ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది మురారి కూడా క్రాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది రాజానగరం. ఈ రాజానగరం నుండి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే సామర్లకోట పెద్దాపురం మీద కాకినాడ పోతుంది. ఇక్కడ సుమారుగా 50 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటేనే. అలాగే ఇది రాజానగరం దగ్గర మెడికల్ కాలేజ్ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, మెడికల్ కాలేజ్ అనమాట ఇది. అలాగే ఇది దివాన్ సర్వ్. ఇది ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే రైట్ తీసుకుంటే మళ్ళీ కొవ్వూరు కొత్త బ్రిడ్జి మీదుగా మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతుంది, కొత్త బైపాస్ ఇది రైట్ సైడ్. ఇది లాలా చెరువు. మన రాజమండ్రిలో కొంతమంది పాసింజర్లని పికప్ చేసుకోవాల్సి రాగా మనం అయితే రాజమండ్రి ఊళ్ళోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది లాలా చెరువు నుంచి ఈ విధంగా ఊళ్ళోకి అయితే క్రాస్ వెళ్ళడం జరుగుతుంది. ఇది సెంటర్ జైలు. ఇది రాజమండ్రి లెఫ్ట్ సైడ్ ఉన్నది సెంటర్ జైలు, మనకి చీకట్లో సరి కనపడతలేదు. అలాగే ఇది కంపల్సరీ. ఇది ఇక్కడ పాసింజర్ కోసం అయితే కంపల్సరీ రావడం జరిగింది. ప్రస్తుతం మనం రాజమండ్రి కంపల్సరీ దగ్గర ఉన్నాం. ఇక్కడ టైం వచ్చి 11:10 అయింది. లాస్ట్ బోర్డింగ్ పాయింట్ మన హైదరాబాద్కి. ఇక్కడ కంపల్సరీ లాస్ట్ పికప్. ఇక్కడ లాస్ట్ పికప్ అనేసి తీసుకొని ఇక్కడైతే కంపల్సరీ చూసి మనం బయలుదేరడం జరుగుతుంది. కంపల్సరీలో అయితే పాసింజర్స్ని పికప్ చేసుకొని మళ్ళీ మన బస్సు అయితే ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. అలాగే మన బస్సు రన్నింగ్లో అయితే ఇక్కడ టికెట్లు అయితే కొట్టడం జరిగింది. లేదంటే మనం అలా బైపాస్ వెళ్ళిపోదాము. ఈ పాసింజర్ల కోసం అయితే ఈ విధంగా రావడం జరిగింది ఊళ్ళోకి. అలాగే స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు ఇవి. నైట్ టైం ఇలా కనబడుతుంది, డే టైంలో అయితే చాలా క్లారిటీ కనబడడం. రీసెంట్గా అయితే వేయడం జరిగింది విగ్రహాలు ఇవి రాజమండ్రి కంపల్సరీలోనే. మళ్ళీ మన విధంగా అయితే కంపల్సరీ మీదగా వచ్చి ఇక్కడ మళ్ళీ మన బైపాస్ ఇది దివాన్ చెరువు కొవ్వూరు బైపాస్కి అయితే ఎక్కడం జరుగుతుంది. ఇది విధంగా విజయవాడ వెళ్ళిపోతుంది, కొత్త బైపాస్ చూడొచ్చు మనం. రాజమండ్రి కొవ్వూరు కొత్త బ్రిడ్జ్ అయితే ఎక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఇది కొవ్వూరు కొత్త బ్రిడ్జ్ అనమాట. ఇది కొవ్వూరు కొత్త బ్రిడ్జ్ అయితే మనం అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఇది 4 లైన్ అనమాట. ఈ బ్రిడ్జి పోవడానికి 2 రావడానికి 2 4 లైన్స్ అనమాట ఇవి. ఈ బ్రిడ్జి దాటుకున్న తర్వాత మళ్ళీ మనకు 6 లైన్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జి వరకు అయితే 4 లైన్స్ వేయడం జరిగింది. ఈ బ్రిడ్జి దాటుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడైతే టోల్ ప్లాజా వస్తుంది, కొవ్వూరు టోల్ ప్లాజా. ఇది వైజాగ్ నుంచి వస్తుంది. ఇది 3వ టోల్ ప్లాజా, కొవ్వూరు టోల్ ప్లాజా అనమాట. ఈ టోల్ ప్లాజా వరకు బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి దాటిన టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజా దాటిన తర్వాత అంతా కూడా మళ్ళీ 6 లైన్ వస్తుంది అనమాట. ఇది రీసెంట్గా వేయడం జరిగింది. ఇది నల్లజర్ల మీదుగా బైపాస్. ఇది 6 లైన్ అనమాట. అలాగే ఇది దేవరపల్లి దగ్గర ఇక్కడ పార్కింగ్ అనమాట. పెద్ద ట్రక్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు కూడా ఉంటుంది. చాలా పెద్ద ట్రక్ పార్కింగ్ అనమాట. ఎన్ని వందల వాహనాలు అని ఇక్కడైతే ఆపుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. చూడొచ్చు ఇది మన దేవరపల్లి దగ్గర ట్రక్ పార్కింగ్ అయితే ఈ విధంగా క్రాస్ వెళ్ళడం జరుగుతుంది. ఇది 6 లైన్. అలాగే ఇది నల్లజర్ల టోల్ గేట్. ఇది మిగతా నల్లజర్ల టోల్ గేట్ అంటాం. అలాగే ఇది 4వ టోల్ ప్లాజా అనమాట. ఇప్పుడు వైజాగ్ నుంచి వస్తుంటే 4వ టోల్ ప్లాజా. ఇది నల్లజర్ల టోల్ ప్లాజా అయితే మనం క్రాస్ వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ కూడా. అయితే ఈ రూట్లో అయితే ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది ఈ రూట్లోనే. ఎందుకంటే ఇది స్పెషల్గా ఏడిసారు కాబట్టి ఈ రూట్లో డే టైంలో కానీ ఆటోలు కానీ బైక్లు కానీ ఈ విధంగా అయితే పెద్దగా ఉండవు జర్నీ. ఇదైతే కొద్దిగా చాలా విశాలంగా ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. అలాగే పక్కన సైడ్కి అయితే సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి కాబట్టి రోడ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. 6 లైన్. ఇది ఏలూరు లెఫ్ట్ సైడ్ రోడ్లో పోతే ఏలూరు రోడ్లోకి పోతుంది. మనం అయితే ఏలూరు బైపాస్లో అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఏలూరు దాటుకున్న తర్వాత కలపర్రు టోల్ ప్లాజా. ఇది కలపర్రు టోల్ ప్లాజా, కరపల్లు టోల్ ప్లాజా, 5వ టోల్ ప్లాజా వైజాగ్ వస్తుంటే. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట విశాలంగా. ఈ టోల్ ప్లాజా అయితే ఇక్కడైతే విడివిడిగా ఉంటాయన్నమాట. పోయేదానికి వీడికి 2 కలిపి ఉండవు. చూడొచ్చు ఇది ఏమో వచ్చి టోల్ ఇది మనమేమో వెళ్ళేది అనమాట. అలాగే విడివిడిగా ఉంటాయన్నమాట. ట్రాఫిక్ రీచ్ అయితే ఇక్కడైతే విడివిడిగా టోల్ గేట్లు అయితే వేయడం జరిగింది. అలాగే ఇది గన్నవరం టోల్ ప్లాజా. ఈ కలపర్రు టోల్ ప్లాజా దాటిన దగ్గరలోనే మళ్ళీ కొంచెం దగ్గరలోనే ఇక్కడ గన్నవరం టోల్ ప్లాజా రావడం జరుగుతుంది. ఇది లాస్ట్ టోల్ ప్లాజా విజయవాడకి మన వైజాగ్ నుంచి. అలాగే ఇది గన్నవరం. మనమైతే గన్నవరం విలేజ్ అయితే క్రాస్ అవుతున్నాం. గన్నవరం ఇది. అలాగే ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ అనమాట. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్. ఇది మనమైతే గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే క్రాస్ చేసి వెళ్ళడం జరుగుతుంది. విజయవాడకి ఎవరు రావాలన్నా సరే ఈ ఎయిర్పోర్ట్లో దిగైతే రావాల్సి ఉంటుంది. అలాగే ఇది విజయవాడ పైనుంచి పోతే చెన్నై డైరెక్ట్ పోతుంది. ఇది విజయవాడ వారధి సెంటర్ దగ్గర మన కింద నుంచి మళ్ళీ రైట్ తీసుకెళ్ళాలన్నమాట. అలాగే స్ట్రైట్ పోతే చెన్నై పోతుంది కృష్ణానది మీద. మనైతే వారధి సెంటర్ నుంచి రైట్ తీసుకొని ఈ విధంగా విజయవాడ బస్ స్టాండ్ రూట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది బస్ స్టాండ్ రూట్ అనమాట. అలాగే సైడ్ అయితే పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. సైడ్ రైట్ సైడ్లోని మన చీకట్లో కనబడతలేదు. అలాగే విజయవాడ బస్ స్టాండ్. మన విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ చూడొచ్చు. ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ రైట్ సైడ్ కనబడుతుంది. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ అనమాట. ఇది
మనమైతే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ అయితే క్రాస్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మెయిన్ బస్ స్టాండ్ విజయవాడ వచ్చేది. మెయిన్ బస్ స్టాండ్ ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనపడుతుంది. మెయిన్ బస్ స్టాండ్ అయితే మనం క్రాస్ వెళ్తున్నాం. అలాగే ఇది ట్రైన్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ దాటుగానే కృష్ణా నది వస్తుంది. చూడొచ్చేది లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కృష్ణా నది. చూసారు కదా ఇదంతా కృష్ణా నది అనమాట. ఆ లైటింగ్ కనబడుతుంది కదా, లైటింగ్ ఏమో అది ప్రకాశం బ్యారేజ్ అనమాట. అది మనకి నైట్ టైంలో అలా కనపడుతుంది, డే టైం అయితే క్లారిటీ కనబడను. అది ప్రకాశం బ్యారేజీ. చూడొచ్చేది కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజ్ అనమాట. మన లెఫ్ట్ సైడ్ కనబడుతున్నది. ఇది విజయవాడ కొత్త బ్రిడ్జ్ అనమాట, రీసెంట్గా వేయడం జరిగింది. అలాగే రైట్ సైడ్ కనబడుతుంది సార్ దుర్గమ్మ టెంపుల్. అది రైట్ సైడ్ కనబడుతుంది దుర్గమ్మ టెంపుల్. అలాగే ఇది కృష్ణా నది. ఇది మనకి చీకట్లో అయితే సరిగ్గా కనబడతలేదు, నైట్ టైంలో అయితే బాగా కనబడను. అది ఇది రీసెంట్గా వేయడం జరిగింది. అలాగే ఇది కృష్ణ అది దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి దారి. ఇది కొండపైకి దారి చూసారు కదా, రైట్ సైడ్ కనబడుతుంది దుర్గమ్మ టెంపుల్ పైకి వెళ్ళడానికి దారి అనమాట. ఇది రోడ్డు మార్గం కొండపైకి. అలాగే బ్రిడ్జ్ కూడా చాలా టర్నింగ్లో ఉంటుంది, చాలా డేంజరస్ బ్రిడ్జ్ అనమాట. ఇది చాలా డేంజరస్ బ్రిడ్జ్. ఇది టర్నింగ్గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. అదైతే నైట్ టైం అయితే భారీ వాహనాలకి రాత్రి 10 దాటిన తర్వాత దీనికి ఎంట్రీ ఉంటుంది. డే టైంలో భారీ వాహనాలకు ఎంట్రీ ఉండదు, నైట్ ఎంట్రీ ఉంటుంది. ఇది భవనపురం దాటిన తర్వాత గొల్లపూడి అనమాట. అలాగే ఇది ఇబ్రహీం అనమాట, ఇబ్రహీంపట్నం రింగ్. ఇది ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే అలాగే మైలవరం నూజివీడు వెళ్ళిపోతుంది రైట్. ఈ రింగ్ నుంచి ఇబ్రహీంపట్నం రింగ్ అంటాం దీన్ని. చూసారు కదా, రైట్ తీసుకుంటే అటు మైలవరం వెళ్ళిపోతుంది నూజివీడుని. మన స్ట్రైట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నమాట. అలాగే ఇది శ్రీనివాస హోటల్. ఇది విజయవాడ దాటుకున్న తర్వాత శ్రీనివాస హోటల్ తర్వాత మన బస్సు అయితే ఆగడం జరుగుతుంది. మనం విజయవాడ దాటుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే శ్రీనివాస హోటల్ తర్వాత వాస్ బ్రేక్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ సుమారుగా 280 కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి డ్రైవర్ అని కూడా మన పైలట్ అని కూడా షిఫ్ట్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. చూడండి మన బస్సు ఇది శ్రీనివాస హోటల్. ఇది అలాగే వాస్ బ్రేక్ అయిపోయింది, మనం అయితే బయలుదేరడం జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చి నైట్ 2 అవుతుంది. నైట్ 2. విజయవాడ ఇబ్రహీంపట్నం దాటుకున్న తర్వాత శ్రీనివాస హోటల్ దగ్గర వాస్ బ్రేక్ అనంతరం మళ్ళీ మన బస్సు అయితే పాసింజర్స్ అందరం కూడా చెక్ చేసుకొని మన బస్సు బయలుదేరడం జరిగింది. అలాగే ఇది కంచికచర్ల లెఫ్ట్ సైడ్ కనబడుతుంది హనుమాన్ విగ్రహం అనమాట. చాలా పెద్దగా చాలా హైట్గా ఉంటుంది హనుమాన్ విగ్రహం. ఇది కంచికచర్ల బైపాస్లోనే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే కంచికచర్ల ఉంటుంది. ఇది బైపాస్. అలాగే ఇది కేసరా టోల్ ప్లాజా, విజయవాడ నుండి హైదరాబాద్ రూట్లో మొదటి టోల్ ప్లాజా కేసరా టోల్ ప్లాజా. మనమైతే కేసరా టోల్ ప్లాజా క్రాస్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది కేసరా బ్రిడ్జ్. ఇది మున్నేరు నదిపై కేసరా బ్రిడ్జి. అయితే తుఫాన్ టైంలో అయితే చాలా ఉధృతంగా అయితే వరద అయితే ప్రవహించడం జరుగుతుంది నదిలోని. మనమైతే ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది నందిగామ. ఇది కొత్తగా బ్రిడ్జ్ అయితే వేయడం జరుగుతుంది 6 లైన్ చేస్తున్న సందర్భంగాన. అయితే ఇక్కడ నుండి రైట్ తీసుకుంటే నందిగామ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది బ్రిడ్జ్ కింద నుండి. మనంతా స్ట్రైట్ అయితే హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. ఇది నందిగామ బైపాస్. ఇది అయితే ఊరైతే రైట్ సైడ్ కనబడుతుంది, చీకట్లో అయితే సరిగ్గా కనబడతలేదు. అలాగే ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా, విజయవాడ నుండి హైదరాబాద్ రూట్లో సెకండ్ టోల్ ప్లాజా చిల్లకల్లు టోల్ ప్లాజా. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా. మనమైతే ఎంటర్ అయ్యి టోల్ ప్లాజాలోకి క్రాస్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ టోల్ ప్లాజా విజయవాడ నుండి. అలాగే మన ఈ రూట్లో ప్రతి టోల్ ప్లాజా కూడా మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను ప్రతి టోల్ ప్లాజా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఏ వాహనం వెళ్ళే కార్ అవ్వచ్చు, అలాగే ట్రక్ అవ్వచ్చు, ఏ వాహనం వెళ్ళే సరే ఏ రూట్లో అయినా సరే ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి మీకు క్లారిటీగా మీకు తిరగడం కోసం తెలుసుకోవాలని నేనైతే మీ అందరికీ కూడా టోల్ ప్లాజాలు ప్రతి టోల్ ప్లాజా కదా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మన బస్సు అయితే 100 స్పీడ్లో వెళ్ళడం జరుగుతుంది. మన బస్సు అయితే 100 స్పీడ్లో వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు 100 స్పీడ్లో మన బస్సు అయితే వేగంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తెల్లారిపోతే మనకి హైదరాబాద్ సిటీలోకి వెళ్ళాలా, తెల్లారితే మళ్ళీ నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి మన బస్సు అయితే 100 స్పీడ్లో వెళ్తుంది. అలాగే ఇక్కడ నుంచి మధ్యలో కూడా ఎక్కడ కూడా స్టాప్లు లేవు. పాసింజర్స్ కూడా విజయవాడ దాటిన తర్వాత ఎక్కడ కూడా మధ్యలో దిగేవాళ్ళు లేరు కాబట్టి మన బస్సు అయితే ఇంకా 100 స్పీడ్లో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది జమ్ అని. అలాగే ఇది బార్డర్, ఇది తెలంగాణ ఆంధ్ర బార్డర్, ఇది తెలంగాణ బార్డర్. ఈ బార్డర్ క్రాస్ అయితే మనైతే తెలంగాణలోకి వెళ్ళడం జరుగుతుంది. మనైతే ప్రస్తుతం అయితే
తెలంగాణ బార్డర్ క్రాస్ అయ్యి మన తెలంగాణలోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆంధ్రాలో 2 టోల్ గేట్లు అది ఉంటాయి, అలాగే తెలంగాణలో 2 టోల్ గేట్లు ఉంటాయి. మొత్తంగా హైదరాబాద్ విజయవాడలో మధ్యలో 4 టోల్ గేట్లు ఉంటాయి అన్నమాట. అలాగే ఇది కోదాడ బైపాస్. ఇది మనమైతే కోదాడ బైపాస్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుండి ఖమ్మానికి అయితే రూట్ వేయడం జరుగుతుంది. కొత్త బైపాస్ ఇది, ఖమ్మం బైపాస్. ఇది రీసెంట్గా అయితే కొత్తగా వేయడం జరుగుతుంది ఖమ్మంకి కోదాడ నుండి. మనమైతే కోదాడ బైపాస్లో అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది సూర్యాపేట. ఇది సూర్యాపేట. ఇక్కడ కూడా బ్రిడ్జి వర్క్ జరగడంతో మనకైతే సర్వీస్ రోడ్ సైడ్ అవ్వడం జరిగింది సూర్యాపేట. మనైతే సూర్యాపేట అయితే క్రాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే విజయవాడ హైదరాబాద్ రూట్ అయితే 6 లైన్ చేయడం సందర్భంగా మొత్తం అన్ని సెంటర్లు కూడా ఈ విధంగా బ్రిడ్జెస్ అయితే వేయడం జరుగుతుంది. ఇది చిట్యాల. ఇక్కడ నుండి రైట్ తీసుకుంటే భువనగిరి మీదుగా మళ్ళీ హైదరాబాద్ పోతుంది. చిట్యాల నుండి మనమైతే స్ట్రైట్గా అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది రైల్ గేట్, ఇది రైల్ బ్రిడ్జి. అలాగే ఇది చౌటప్పల్ పంతంగి టోల్ ప్లాజా. ఈ విజయవాడ హైదరాబాద్ రూట్లో శివర టోల్ ప్లాజా. ఇది శివర టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా. అలాగే ఇది చౌటప్పల్. ఇది విజయవాడ నుండి హైదరాబాద్ రూట్లో శివర విలేజ్ అనమాట, పెద్ద విలేజ్ చౌటప్పలో. మనమైతే చౌటప్పల్ విలేజ్ అయితే క్రాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే చూడొచ్చు ఇక్కడ కార్ అయితే యాక్సిడెంట్ అయింది. చూడొచ్చు ఈ విధంగా కార్ అయితే యాక్సిడెంట్ అయితే అవ్వడం జరిగింది. అలాగే ఇది రామోజీ ఫిలిం సిటీ. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నది రామోజీ ఫిలిం సిటీ. చూడొచ్చు రామోజీ ఫిలిం సిటీ అయితే మన క్రాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్. మనం అయితే ఎల్బీనగర్ రావడం జరిగింది. ఎల్బీనగర్ టైం వచ్చి 6 అయింది. ఇది ఎల్బీనగర్ పాయింట్. ఇది చూడొచ్చు మన బస్సు అయితే ఇక్కడ ఎల్బీనగర్ నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది పాసెంజర్లు అయితే దించడం జరిగింది. ఫస్ట్ బోర్డింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అయితే మన బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎల్బీనగర్లో కొంతమంది పాసెంజర్స్ దిగాల్సి ఉండగా దించుకొని మన బస్సు అయితే ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరడం జరిగింది సిటీలో నుండి. ప్రస్తుతం అయితే మనం ఎల్బీనగర్ అయితే క్రాస్ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎల్బీనగర్లో ఒకప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. ఈ ఫ్లేవర్లో ఎక్కువగా ఫ్లేవర్లో వేయడం వల్ల ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. మనమైతే మన బస్సు ప్రస్తుతం అయితే ఎల్బీనగర్ క్రాస్ అయ్యి ఇలాగ దిల్సుకునగర్ మీదుగా సిటీలోంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ రీసెంట్గా ఫ్లేవర్లో. అలాగే పైది మెట్రో ఫ్లేవర్. ఇది మెట్రో ట్రైన్ వెళ్ళే ఫ్లేవర్. అది మెట్రో ఫ్లేవర్. అలాగే దిల్సుకునగర్ది, దిల్సుకునగర్ క్రాస్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది మూసీ నది. మన బస్సు అయితే ప్రస్తుతం మూసీ నది మీద అయితే మూసీ నది క్రాస్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రైట్ సైడ్ అయితే సిబిఎస్ బస్ స్టాండ్ ఉంటుంది. అలాగే ఇది మోహన్జా మార్కెట్. హైదరాబాద్లో మోహన్జా మార్కెట్ అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఈ మార్కెట్లో దొరకని పళ్ళు, దొరకని పువ్వులు అయితే ఉండవు. ప్రతి పువ్వు ప్రతి పండు ఇక్కడ దొరుకుతుంది మోహన్జా మార్కెట్ వద్ద. అలాగే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది నాంపల్లి రైల్వే స్టేషన్. ఇది లెఫ్ట్ సైడ్ నాంపల్లి రైల్వే స్టేషన్. మనకు క్రాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే రైట్ సైడ్ అయితే క్రికెట్ స్టేడియం ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ క్రికెట్ స్టేడియం రైట్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్ పబ్లిక్ గార్డెన్. అలాగే దాని తర్వాత అసెంబ్లీ. ఇది అసెంబ్లీ అనమాట, మన హైదరాబాద్ అసెంబ్లీ. ఇది లెఫ్ట్ సైడ్ కనబడుతుంది అసెంబ్లీ. ఇది చూడొచ్చు అసెంబ్లీ. ఇక్కడ గాంధీ విగ్రహం కూడా ఉన్నది చూసారు కదా, అసెంబ్లీ. గాంధీ గారి విధంగా కూర్చోవడం జరిగింది. అలాగే ఈ రైట్ సైడ్ అయితే బిర్లా టెంపుల్. అలాగే దాని ముందు ఇక్కడైతే రవీంద్ర భారతి కూడా ఉంటుంది రైట్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్ అయితే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇది అలాగే కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డు. ఇది మనైతే కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డు క్రాస్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి అయితే సిటీలో అందరిని పాసెంజర్లను దించుకొని మన అబ్బుకి అయితే రావడం జరిగింది. మన అబ్బు మెయిన్ గ్యారేజ్. మన బస్సు అయితే సిటీలో పాసెంజర్స్ అందరు దించుకొని మన గ్యారేజ్ అయితే రావడం జరిగింది. టైం వచ్చి 9 అవుతుంది, ఉదయం 9. ఫ్రెండ్స్ పాసెంజర్లందరినీ సిటీలో దించుకొని మనమైతే మన అబ్బు గ్యారేజ్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన వైజాగ్ నుంచి హైదరాబాద్ మన ట్రిప్ జర్నీ. ఫ్రెండ్స్ అలాగే మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్, బై బై. మీ డ్రైవర్ బుజ్జి.